So namaste, welcome to YAC theory class conducted by Swami Vivekananda Yoga Trust, Manchiral, Telangana, India, affiliated to VASA, a part of Vasa Yoga University, Bangalore. Unit 5 లో సో స్ట్రీమ్స్ ఆఫ్ యోగా తర్వాత లాస్ట్ యూనిట్ వచ్చేసి దీంట్లోనే బ్లాక్ నెంబర్ 2 లో యూనిట్ 5 ఈ లెసన్ వచ్చేసి యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో అంటే మనం చెప్పుకుంటాం కదండి, మాది గొప్పనైనటువంటి సంస్కృతి, మా దగ్గర ఇలాంటి కళలు ఉన్నాయి, 64 కళలు ఉన్నాయి, సంస్కృతి గొప్పది, సాంప్రదాయాలు గొప్పది, మాది సనాతన ధర్మము, మా హిందూ ధర్మంలో ఇట్లా ఉంటుంది, మా ధర్మంలో ఇది ఉంది, మా దేశంలో ఇది ఉంది అని చెప్పుకుంటాం కదా. సో అలాంటి క్వాలిటీ గురించి చెప్పుకునే దాంట్లో ప్రత్యేకంగా ఉన్నటువంటిది ఒకటి ఎక్కడా వినిపించదు, ఎక్కడా కనిపించదు, ఏ దేశంలోనూ లేనటువంటిది మన దగ్గరే ఉన్నటువంటిది ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో రకరకాలైనటువంటి భాషలు ఇక్కడ ఉన్నాయి, మతాలు ఇక్కడ ఉన్నాయి, ఆచారాలు ఇక్కడ ఉన్నాయి, సంస్కృతులు ఇక్కడ ఉన్నాయి, వివిధ రకాలైనటువంటి ఏంటండి మన కట్టు బొట్టు, ఆచారం, వ్యవహారం, విచారం, సంస్కృతి ఇవన్నీ కూడా మనకి ఎక్కడా కూడా ఉండనటువంటిది. ఇక్కడ డిఫరెంట్ గా కనిపిస్తాము కానీ అందరం ఏకత్వంగానే కలిసి ఉన్నాము. అది ఏ విధంగా కలిసి ఉన్నాం అనేది ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్. మనం చిన్నప్పుడు చూసుకున్నాము, మనం 8th క్లాస్ 9th క్లాస్ సోషల్ స్టడీస్ లో భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక వర్డ్ ని మనం చూసాం. సో ఆ సోషల్ లో చెప్పుకున్నటువంటి ఒకే వర్డ్, ఒకే పదం, ఒకే లెసన్ ఆధారంగా తీసుకుని ఇంత గొప్పనైనటువంటి మన సనాతన ధర్మం, మన సనాతన సంస్కృతిని ఆ భిన్నత్వంలో ఏకత్వం అనేది ఒక్క పార్ట్ ఆఫ్ అంటే ఒక్క వే ఆఫ్ లోనే చూసి మనం నిర్ణయించామంటే సో అట్లా కాదు. అకార్డింగ్ టు స్పిరిచువాలిటీ, అకార్డింగ్ టు యోగా, అకార్డింగ్ టు సోషల్ అంటే ఈ ప్రపంచానికి అనుగుణంగా ఈ మూడింటి ప్రకారంగా మనం భిన్నత్వంలో ఏకత్వం అనేది చూస్తాం. సో మన ధర్మం ఏం చెప్తుందండి, ధర్మ, అర్థ, కామ, మోక్షం అనే చతుర్విధ ఫల పురుషార్థాలు ఎక్కడా లేవు, మన దగ్గరే ఉన్నాయి. మన ఎవరైనా ఉద్ధరించబడాలంటే మనం క్లాస్ స్టార్ట్ చేసుకున్నప్పటి నుంచి సెల్ఫ్ రియలైజేషన్ కోసమే ఈ క్లాస్ అంతా కూడా మనం చెప్పుకున్నది కూడా సెల్ఫ్ రియలైజేషన్ కోసమే చెప్తున్నాం కదా. ఈ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, మనం ఉద్ధరించబడాలి అనేది ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఎక్కడా కూడా దొరకదు. ఎవరైనా ఉద్ధరించబడాలి, ఎవరైనా మోక్ష, సెల్ఫ్ రియలైజేషన్ మీరు ఏదైతే అనుకున్నారో అది కావాలి అంటే ఎవరైనా కూడా మన గడ్డ పైన, ఈ భారత భూమి పైన పుట్టాలి. లేదు అంటే ఇక్కడికి వచ్చి ఈ స్క్రిప్చర్ అంతా నేర్చుకొని మనం ధర్మంగా, అర్థంగా అంటే ధర్మంగా, అర్థం అంటే ఏంటంటే డబ్బు కదా, డబ్బుని సంపాదించుకొని కామ పురుషార్థాన్ని అంటే కోరికలను నెరవేర్చుకొని మోక్ష పురుషార్థం వరకు వెళ్ళాలి అనేది మన స్క్రిప్చర్ లో ఉన్నటువంటి గొప్పదనం. సో ఇదంతా ఒక పార్ట్ అయితే మరి ఇందులోనే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకుంటున్నాం కదా. సో మన భారతదేశానికి ఒక విదేశీయుడు ఒకసారి వచ్చాడు అనుకోండి, అంటే మనం ఏం చెప్తున్నామంటే 3 ways లో మనం భిన్నత్వంలో ఏకత్వం నేర్చుకుంటాం. ఒకటి సోషల్ పరంగా, ఒకటి వేదాంత పరంగా, థర్డ్ వన్ వచ్చేసి యోగా పరంగా. ఈ మూడింటిలో ఏ విధంగా డిఫరెంట్ డైవర్సిటీస్ ఉన్నాయి, అన్ని ఒకే విధంగా ఏకత్వంగా ఎలా కలిసి ఉన్నాయి, ఎలా కలుస్తున్నాం, ఏకత్వం ఎందుకు చెప్తున్నాం అనే కాన్సెప్ట్ ని నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. సో ఫస్ట్ సోషల్ తీసుకుందాం, తర్వాత స్పిరిచువల్ తీసుకుందాం, తర్వాత యోగా తీసుకుందాం. సో మీరు ఇవన్నీ ఏంటంటే ఎన్ని రకాలైనటువంటి భిన్నత్వాలు వస్తున్నాయి, అవన్నీ వచ్చినా కూడా మనం ఏ విధంగా ఏకంగా కలిసి ఉండే కాన్సెప్ట్ పైన మీరు ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ సోషల్ గా తీసుకుంటే మన భారతదేశానికి ఒక విదేశీయుడు ఒకసారి వచ్చాడు అనుకోండి. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి మతాలు ఉన్నాయి, ఇక్కడ ఎవరు ఉన్నామండి, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అంటే ఇంకా వివిధ రకాలైనటువంటి మతాలు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, ఇంకా మన దాంట్లోనే తీసుకుంటే ట్రైబల్స్ ఉంటారు. ఒక్కొక్క జాతిలో మళ్ళా వివిధ రకాలైనటువంటి జాతులు, తెగలు ఇవన్నీ కనిపిస్తా ఉంటాయి. సో ఇంతే కాకుండా మళ్ళీ మనలోనే తీసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భగవంతుడు అంటే ఇష్టం ఉంటుంది. నేను ఒకరిని ఇష్టపడతాను, నాకు రాముడు ఇష్టం, కృష్ణుడు ఇష్టం, మీకు ఇంకొకరు ఇష్టం, మీకు అల్లా అంటారు, ఒకరు యేసు అంటారు,
ఒకరు ఇంకేదో అంటారు, ఒకరు నేను సమ్మక్క సారక్క అంటే నాకు ఇష్టం అండి అంటారు, ఒకరు నేను ఐసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, ఇంకొక దేవత నాకు దుర్గమ్మ అంటే ఇష్టం, నాకు సాయిబాబా అంటే ఇష్టం. ఇలా నాలోనే నాకొక నలుగురు దేవీ దేవతలు ఇష్టం, మీకొక నలుగురు ఇష్టం. ఒక్కొక్కరికి ఇంత మందిలో ఇన్ని డైవర్సిటీస్ ఉన్నాయి. అంటే మనలోనే ఇంత మందిలోనే ఇన్ని రకాలైనటువంటి దేవీ దేవతల్ని పూజిస్తారు. హిందువులు ఒక మత గ్రంథం ఉంది అంటే ఒకరు భగవద్గీత అంటున్నారు, ఒకరు బైబిల్ అంటున్నారు, ఒకరు ఇంకేదో అంటున్నారు, ఒకరు ఖురాన్ అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానమైనటువంటి మతాన్ని, ఆచారాన్ని, సంస్కృతిని పాటిస్తున్నారు. ఇన్ని డైవర్సిటీస్ ఆయనకి కనిపిస్తాయి. మరి మనందరం ఏకత్వం అని చెప్పుకున్నటువంటి ఆ కనెక్టివిటీ ఏంటి అంటే స్పిరిచువాలిటీ అనే ఒక కనెక్టివిటీ తోటి మనం కలిసి ఉన్నాం. మీరు పూజ చేసినా, ప్రేయర్ చేసినా, భజన చేసినా, హోమం చేసినా, యజ్ఞం చేసినా, ప్రార్థన చేసినా, మీరు ఏది చేసినా దాన్ని ఏమంటారు? ఆ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి? స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. సో ఆ విదేశీయుడికి మన మతం కనిపిస్తుంది, మన భాష కనిపిస్తుంది, మన ఆచారం కనిపిస్తుంది, మన వ్యవహారం కనిపిస్తుంది. ఇవన్నింటినీ చూసి ఆయన లాస్ట్ కంక్లూషన్ ఇది హిందూ అంటే సారీ ఈ భారతదేశం యొక్క గొప్పతనం, ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం వీళ్ళంతా వివిధ రకాలైనటువంటి ఆచారాలని, మతాన్ని, భాషలని, వేషధారాన్ని పాటిస్తున్నా అందరం ఎక్కడ కనెక్ట్ అయి ఉన్నాము? ఒకే ఒక్క స్పిరిచువాలిటీ అనే ఆ కనెక్టివిటీ తోటి కనెక్ట్ అయి ఉన్నాము. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డైవర్సిటీస్ ఎన్నో ఉన్నాయి, మతంలో గాని, భాషలో గాని, ఆచారంలో గాని, వేషధారంలో గాని. అందరం దేనితో కనెక్ట్ అయి ఉన్నాము? స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అనే ఒక కనెక్టివిటీ తోటి కనెక్ట్ అయి ఉన్నాము. ఇది ఒక్క రకమైనటువంటి ఒక్క పార్ట్ ఒక్క వేలో చూసేటువంటి యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. సో మళ్ళీ సెకండ్ పార్ట్ వచ్చేస్తే స్పిరిచువాలిటీలోకి వద్దాం. స్పిరిచువాలిటీ లోతుగా తీసుకుంటే మన లోపల ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉంటాడు, మీ లోపల ప్రతి ఒక్కరిలోనూ శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఎలివేట్ చేసుకోండి అని చెప్తా ఉంటాం కదా. అంటే మనం చెప్పుకున్నప్పుడు స్పిరిచువాలిటీ అంటే ఏంటని చెప్పామంటే అందరిలోని శక్తి ఉంటుంది, అందరిలోని ప్రేమ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి దాన్ని నలుగురితో పంచుకునే ప్రయత్నం చేయండి, మీ లోపల ఉన్న దాన్ని ఎలివేట్ చేసుకొని మీరు ఉద్ధరించబడాలి, ఉద్ధరించే ప్రయత్నం చేయండి. ఇదే కదా మనం చెప్తూ వచ్చాము. సో ఆ ఇన్నర్ స్పిరిచువాలిటీని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి అనే చెప్పాం కదా. అండ్ ఇంకొకటి, మరి నా లోపల శక్తి ఉంది అంటున్నాను, మీ లోపల శక్తి ఉంది అంటున్నాను, మీ లోపల దేవుడు, నా లోపల దేవుడు, ఇదంతా ఈ కాన్సెప్ట్ అంతా చెప్పుకున్నప్పుడు మనం రాజయోగం తీసుకున్నప్పుడు, రాజయోగం క్లాస్ లో చెప్పుకున్నాము, నేను ఉన్నాను, నా పక్కన ఇంకొక డెడ్ బాడీ ఉంది, ఒక శవం ఉంది. సో నాకు కాళ్ళు చేతులు అంటే ఏమంటారండి, కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు, నేను మాట్లాడుతున్నాను, నేను ఉన్నాను. అండ్ నా పక్కన ఉన్నటువంటి శవానికి కూడా సేమ్ కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, అన్నీ ఉన్నాయి. మరి నేను మాట్లాడుతున్నాను, నేను మూమెంట్ చేస్తున్నాను, అది మూమెంట్ చేయట్లేదు, అది మాట్లాడట్లేదు, అది కదలట్లేదు. మరి దానికి అక్కడ ఉన్నదానికి నాకు మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే, సో అది కదలకపోవడానికి, నేను కదలడానికి ఉపయోగపడే ఆ చేతన శక్తి, చైతన్య శక్తి ఏదైతే ఉందో దానికి లేదు, నాకు ఉంది. సో మనం ఆ చేతన శక్తిని, చైతన్య శక్తిని ఏమన్నామండి? ఆత్మ అన్నాం. చెప్పుకున్నాం కదండి, ఆత్మకి మరణం లేదు, స్వచ్ఛమైంది, ఎటర్నల్ గా ఉంటుంది. మనం ఎట్లాగైతే డ్రెస్ చేంజ్ చేసుకుంటామో అది చనిపోయిన తర్వాత ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్తుంది. ఈ కాన్సెప్ట్ అంతా మనం రాజయోగం చెప్పేసుకున్నప్పుడు చెప్పేస్తున్నాం. సో అది అక్కడ ఉన్నటువంటి దాన్ని ఆత్మని ఏమన్నామంటే, సో మనం ఆత్మ అనకుండా కాన్షియస్నెస్ అంటాం. చైతన్య శక్తి, చేతనా శక్తి, నేను కదలడానికి, నేను మాట్లాడడానికి, నా లోపల నుంచి ఎనర్జీ బయటికి వచ్చి నేను ఇదంతా చేయడానికి కారణం లోపల ఉన్నటువంటి ఏం శక్తి అండి? అది ఆ చేతనా శక్తిని ఆ ఆత్మ అనకుండా కాన్షియస్నెస్ అన్నాను. సో ఈ కాన్షియస్నెస్ ఎక్కడ ఉంది? నా లోపల ఉంది, మీ లోపల ఉంది, ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు అన్నింటిలోనూ ఈ శక్తి ఉంది. కానీ నేను ఒకలాగున్నాను, మీరు ఒక్కలాగున్నారు, ఆశా గారు ఒక్కలాగా ఉన్నారు, వెంకటస్వామి గారు ఒక్కలాగా ఉన్నారు, రామకృష్ణ గారు ఒక్కలాగా ఉన్నారు, ఇంకొకరు ఇంకొకలాగా ఉన్నారు. మీ ఫేస్ ఫీచర్స్ వేరు, మీరు మాట్లాడే విధానం వేరు, మీ డ్రెస్సింగ్ సెన్స్ వేరు. సో డిఫరెంట్ వేస్ లో కనిపిస్తున్నాం.
సో ఇదంతా ఒక మేనిఫెస్టేషన్ అంతే. మనం చూసే విధానం వేరుగా ఉంది. కానీ మీ లోపల ఉన్నటువంటి శక్తి దాన్ని ఏమన్నారు? కాన్షియస్‌నెస్. నా లోపల ఉన్నటువంటి శక్తి ఏంటి? కాన్షియస్‌నెస్. అంటే ఈ డైవర్సిటీస్ అన్నీ ఇంత మందిలో డిఫరెంట్ గా ఉన్నా లోపల ఉన్నటువంటి ఆ చేతన శక్తి, ఆ కాన్షియస్ అనేది ఒక్కటే. ఇక్కడ కూడా ఏకత్వం వచ్చింది. సో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే, ఒక ఎగ్జాంపుల్ గా నేను ఒక కుండను తీసుకున్నాను. ఆ కుండ లోపల ఒక దీపాన్ని వెలిగించి పెట్టాను. సో ఒక దీపం వెలిగించి పెట్టాను. ఒక కుండని నేను క్లోజ్ చేసి పెట్టాను. ఆ కుండకి ఒక హోల్ చేశాను. ఆ కుండకి ఒక హోల్ చేసినప్పుడు ఆ కుండలో నుంచి ఆ ప్రకాశం బయటికి వస్తుంది. ఆ వెలుతురు అనేది బయటికి వస్తుంది కదండి. కుండకి హోల్ చేస్తే లోపల ఆల్రెడీ దీపం వెలుగుతుంది. ఆ దీపం వెలిగే దీపంలోంచి ప్రకాశం బయటికి వస్తుంది. సో దాన్ని మనం చూసాము. ప్రకాశం బయటికి వచ్చింది. అదే కుండకి నేను చుట్టూ ఇంకొక 5 రంధ్రాలు చేశాను. సో 5 సార్లు హోల్స్ చేసినప్పుడు ఆ 5 నుంచి కూడా ప్రకాశం బయటికి వచ్చింది. వస్తుందా లేదా? ప్రకాశం 5 నుంచి కూడా బయటికి వస్తుంది కదా. వెలుతురు అనేది ఆ కుండలోంచి ఆ 5 హోల్స్ నుంచి మనకి బయటికి కనిపిస్తా ఉంటుంది కదా. సో మీరు ఆ బయటికి కనిపించినప్పుడు మేడం మీరు లోపల ఒక 5 దీపాలు పెట్టారు, 6 దీపాలు పెట్టారు, అందుకే 6 రకాలుగా 6 రంధ్రాల నుంచి బయటికి వస్తుందంటామా? సో లోపల ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ కాన్షియస్ ఏదైతే ఉందో, వెలుతురు ఏదైతే ఉందో, ప్రకాశం ఏదైతే ఉందో అది ఒక్కటే. మీకు కనిపించడం ఆ హోల్స్ నుంచి డిఫరెంట్ వేస్ లలో కనిపిస్తుంది. అలాగే మనం కూడా లోపల ఉన్నటువంటి ఒకే కాన్షియస్నెస్ ఇలా ఇందరి లోపల డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది అంతే. ఇప్పుడు ఈ ఆర్నమెంట్స్ తీసుకున్నానండి. గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి, చెవుల కమ్మలు ఉంటాయి, పట్టీలు ఉంటాయి, ఒడ్డానం ఉంటుంది, పాపడ బిళ్ళలు, దుద్దులు ఉంటాయి, ఇంకేదో రకరకాల హారాలు, రింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఏమంటారు ఆ వేస్ లలో తయారు చేస్తారు వాళ్ళు చేసేవాళ్ళు. సో ఇదంతటికి మూల కారణం ఏంటిది? గోల్డ్ అనే ఒక గోల్డే కదా. బంగారం అనే ముద్దని తీసుకొని దీన్ని డిఫరెంట్ గా మనకి తయారు చేసి ఇస్తారు వాళ్ళు. సో అంతేగాని ఇది చైన్ అనాలి, దీన్ని బంగారం అనొద్దు అంటారా? సో ఇది ఒక కాన్షియస్నెస్సే. కానీ డిఫరెంట్ గా అంటే బంగారం ముద్దనే డిఫరెంట్ గా వాళ్ళు వాళ్ళ డిజైన్స్ ని అంటే మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ప్రకారం వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు. అలాగే మనం కూడా అంతే ఒక్కొక్కరము ఒక్కొక్కలాగా బయటికి ఎలివేట్ అవుతాం అకార్డింగ్ టు మన క్యారెక్టర్ కావచ్చు, మళ్ళీ మన బేస్డ్ ఆన్ అవర్ కర్మాస్ కావచ్చు, ఇంకేదైనా ఇలాంటివన్నింటిని ప్రకారం మనం ఎలివేట్ అవుతున్నాం అంతే. సో ఇది కాన్షియస్నెస్ అనేది ఒక్కటే. అండ్ సముద్రము అలలు వేరుగా కనిపిస్తున్నాయండి, సముద్రం వేరు అల వేరు అని చెప్తామా? సో సముద్రము ఒకటే, అలా ఒకటే. అట్లాగే మందిలో ఉన్న కాన్షియస్నెస్ అనేది ఒక్కటే. ఇది భిన్నత్వంలో ఏకత్వం ఒక్కటే. దాన్ని ఏమంటారండి? కాన్షియస్నెస్ అనే ఒక ఏకత్వం తోటి మనం కలిసి ఉన్నాం. సో మరి ఇంతమంది చెప్పుకున్నాము, ఇంతమంది అంటే ఇన్ని రకాలైనటువంటి పక్షులు ఉన్నాయి, ఇంతమంది వెరైటీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. మరి ఈ శక్తిని నడిపించేటువంటి వాళ్ళు ఎవరు? ఈ శక్తికి ఇంకా శక్తిని ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు? మన బియాండ్ ఉండి మనకి ఈ అంతర్లీనంగా ఉన్నటువంటి మన కాన్షియస్నెస్ కి ఎవరు శక్తిని ఇస్తున్నారు? అది ఎలా నేను అంటే ఎలివేట్ చేసుకొని ఇంత ఎదగగలుగుతున్నానంటే నా బియాండ్ ఉన్నటువంటి శక్తి ఏది? సో ఒక 10 మెంబర్స్ ఉన్నటువంటి టీమ్ ని లీడ్ చేయాలంటేనే ఒక టీమ్ లీడర్ కావాలి. ఈవెన్ మన 10 మెంబర్స్ ఉన్నాము ఈ గ్రూప్ లో. ఈ 10 మెంబర్స్ ఒక దగ్గరకు వచ్చి కనెక్ట్ అవ్వాలంటే ఒక గ్రూప్ లీడర్ ఉండాలి. ఆ గ్రూప్ లీడర్ ఏదో లింక్ అది సెండ్ చేస్తే మనందరం త్రూ లింక్ ద్వారా మనం ఇక్కడ వచ్చాము, మనం కనెక్ట్ అయి ఉన్నాము, మనం నడిపిస్తున్నాం. సో మరి అలాగే ఇన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి, ఇంత నేచర్, ప్రకృతి, పక్షులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మనుషులం ఉన్నాము. మనందరికీ శక్తిని ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు అంటే, సో ఈ శక్తి అని చెప్పుకుంటున్నాం కదా. దీన్ని మోడర్న్ సైంటిస్ట్ ఏమంటారంటే, మీకు అంటే ఈవెన్ ఒక పెన్ ఉంది. ఈ పెన్ లోపల ఏముంటుందండి? రీఫిల్ ఉంటది. ఈ రీఫిల్ లోపల ఆ ఇంక్ ఏదో ఉంటది. ఆ ఇంక్ అయిపోయిందంటే ఈ పెన్ పని అయిపోతుంది. అంటే దీని లోపల ఒక ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీ కంప్లీట్ అయిపోతే దీని పని అయిపోయింది. అండ్ ఒక ఇల్లు ఉంది. నేను 20 years బ్యాక్ ఇల్లు కట్టాను, అప్పుడు ఎట్లాగా ఉందా? ఇట్లాగే ఉందా? ఉండదు. దీనికి ఏదో లిమిట్ ఆఫ్ ఏజ్ ఉంటది. ఇది మళ్ళీ కొంచెం సెట్ అయిపోతుంది, డెస్ట్రాయ్ అయిపోతుందా, లేకపోతే పాడైపోతుందా, ఇంకో ఏదో జరుగుతుంది. సముద్రాలు ఉన్నాయి, అవి కూడా ఏదో అవుతాయి. ఇంకా ఏదో ఇట్లాంటివన్నీ ఈ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి నశించడం వల్ల
అయిపోతుంది అని చెప్తారు మోడర్న్ సైంటిస్ట్. మరి క్వాంటమ్ ఫిజిషియన్స్ చెప్తారు, అంటే వీళ్ళకన్నా కొంచెం నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ ఏదైతే చెప్తారో, మీరు ఏదైతే శక్తి అన్నారో, ఈ పెన్ను నడవడానికి లోపల ఇంక్ ఉంది, రిఫిల్ ఉంది, శక్తి ఉంది అని చెప్పారు కదా, ఆ శక్తితోటే ఈ పెన్ను నడుస్తుంది. అలాగే ఏదో ఒక శక్తితోటి మనం నడుస్తున్నాము అని ఆ క్వాంటమ్ ఫిజిషియన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మోడర్న్ సైంటిస్ట్ చెప్పింది అదే, క్వాంటమ్ ఫిజిషియన్స్ చెప్పింది అదే. సో మరి మనం వేదాంతిక్ పీపుల్ గానీ, స్పిరిచువల్ పీపుల్ గానీ, యోగా పీపుల్ గానీ మనం ఏమంటామంటే, మీరు ఏదైతే శక్తి అన్నారో, నడుస్తుంది, నడిపిస్తుంది అన్నారో, దాన్నే మనం ఏమంటాము, పరమాత్మ అంటాము, సూపర్ కాన్షియస్ స్టేట్ అంటాం. సో ఇక్కడ ఇంత మందిలో ఉన్నటువంటి కాన్షియస్ కి ఎనర్జీని ఇచ్చేటువంటి వాళ్ళు సూపర్ కాన్షియస్ స్టేట్, పరమాత్మ తత్వం. దాన్నే మీరు సెల్ఫ్ రియలైజేషన్ అంటారా, ఆత్మ పరమాత్మను చేరుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఆ సూపర్ కాన్షియస్ స్టేట్ ని మనం తెలుసుకునే ప్రయత్నమే కదా చేసేది. సో ఇది ఎలా అవుతుంది అంటే, ఈవెన్ అంటే ఇన్ని జీవరాశులు, ఇంత ప్రకృతి, ఈ నేచర్ ఇదంతా పక్కన పడేసి, ఈ ఫస్ట్ సింపుల్ మన హ్యూమన్ బాడీ తీసుకున్నాం. సో మన శరీరం పుట్టాలి అంటే, అంటే పుడుతుంది, మనం ఏదో ఒక వర్క్ చేసుకుంటున్నాము, తర్వాత చనిపోతున్నాం కదా. ఈ శరీరమే కాకుండా మన శరీరం నడవాలంటే లోపల ఎన్నో ఆర్గాన్స్ ఉన్నాయి, సెల్స్ ఉన్నాయి. సో ఇంకేమంటారంటే ఇంటర్నల్ ఆర్గాన్స్, సెల్స్, ఏదో అనాటమీ జరుగుతుంది, ఏదో ఫిజియాలజీ జరుగుతూ ఉంటది. నేను మాట్లాడాలంటే లోపల ఎన్నో కణాలు పనిచేయాలి, ఈ నేను తినాలి, తిన్నది అరగాలంటే సంథింగ్ అక్కడ అంతా ఏదో అనాటమీ ఫిజియాలజీ జరుగుతూ ఉంటేనే నేను మాట్లాడతాను, తింటాను, ఇంకో పని చేసుకుంటాను, ఇదంతా ఉంది. సో ఇవన్నీ కాకుండా ఒక్క బ్లడ్ సెల్ ని తీసుకుంటాం, ఒక ఎర్ర రక్త కణము, ఒక తెల్ల రక్త కణాన్ని, ఈ రెండు కణాలని తీసుకుందామండి. ఒక ఎర్ర రక్త కణం అనేది మన శరీరంలో పుడుతుంది, పుట్టి ఒక 120 days అది వర్క్ చేస్తుంది. 120 రోజులు ఎర్ర రక్త కణం బతికి ఉంటది. ఆ బతికి ఉండి దానికి ఏమంటారు, హిమోగ్లోబిన్ ఏదో ప్రొడ్యూస్ చేస్తుంది. అది చేసిన తర్వాత, దాని వర్క్ అయిపోయిన తర్వాత 120 days తర్వాత అది చనిపోతుంది. సో ఒక్క ఎర్ర రక్త కణం ఫస్ట్ ఏమైంది, జనరేట్ అయింది, పుట్టింది. తర్వాత దాన్ని వర్క్ చేసుకుంది, ఆర్గనైజ్ చేసుకుంది. తర్వాత డెస్ట్రాయ్ అయిపోయింది, చనిపోయింది. సో జనరేట్ అవ్వడానికి బ్రహ్మతత్వం ఉపయోగపడుతుంది, ఆర్గనైజ్ అవ్వడానికి విష్ణుతత్వం ఉపయోగపడుతుంది, డెస్ట్రాయ్ అవ్వడానికి శివతత్వం ఉపయోగపడుతుంది. జనరేటర్, ఆర్గనైజర్, డెస్ట్రాయర్, గాడ్ కి డెఫినేషన్ మనకి వచ్చింది కదా, జిఓడి, జనరేటర్ ఉన్నారు, ఆర్గనైజర్ ఉన్నారు, డెస్ట్రాయర్ ఉన్నారు. ఈవెన్ ఒక సెల్ కి మాత్రమే తీసుకున్నాం మనం. సో ఈవెన్ అలాగే వైట్ బ్లడ్ సెల్ తీసుకోండి, అలాగే ఆర్గాన్స్ తీసుకోండి, అలాగే హ్యూమన్ బాడీ తీసుకోండి, అలాగే చెట్లు తీసుకోండి, అలాగే ప్రకృతి తీసుకోండి, ఈ ఒక్క బ్లడ్ సెల్లే పుట్టింది, జీవించింది, దాన్ని వర్క్ చేసుకుంది, డెస్ట్రాయ్ అయిపోయింది అంటే, సో ఈ మూడు తత్వాలు, బ్రహ్మతత్వం, విష్ణుతత్వం, శివతత్వం, ఈ మూడు మన శరీరంలో ఉంటాయి, ప్రకృతిలో కూడా ఉంటాయి. దీన్నే మనం ఏమన్నామంటే పరమాత్మ అన్నాం. అంతే కదండి. ఆ లోపల ఒక వైట్ సెల్లా, రెడ్ సెల్లా పుట్టింది, దాన్ని వర్క్ చేసుకుంది. సేమ్ మనం కూడా పుడతాము, మన వర్క్ చేసుకుంటాము, మన డెస్ట్రాయ్ అయిపోతాము. సో ఇదంతా ఎవరు చేస్తున్నారు, జనరేట్ చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు, ఆర్గనైజ్ చేసేవాడు ఉన్నాడు, డెస్ట్రాయ్ చేసుకునేవాడు ఉన్నాడు. వీళ్ళని మనం ఏమంటాము, పరమాత్మ అంటాం. సో అంతే కదండి. సూపర్ కాన్షియస్ స్టేట్ అనండి, సూపర్ న్యాచురల్ పవర్ అనండి, మీరు ఏదైనా అనుకోండి, మనందరినీ నడిపించేటువంటి వాడు, మన వెనకాల నుంచి ఉన్నటువంటి వాడు. ఏమని చెప్పుకున్నాము, కాన్షియస్నెస్ కి సూపర్ కాన్షియస్నెస్ అనేది ఉంది. ఈ కాన్షియస్నెస్ ఒక యూనిటీ, మళ్ళీ ఈ కాన్షియస్నెస్ కి సూపర్ కాన్షియస్నెస్ పరమాత్మ అనేది ఇంకొక యూనిటీ. సో మనందరం ఒకదాంతో కనెక్ట్ అయి ఉన్నాము, మనకి శక్తినిచ్చేటువంటి వాడు కూడా ఒకడు ఉన్నాడు. సో అది ఇంకొక యూనిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీలో ఇంకొక కాన్సెప్ట్, ఇంకొకటి పరమాత్మ కాన్సెప్ట్. సో నేను ఎలా నమ్మాలండి, నిజంగా పరమాత్మ తత్వం ఉంటుందా, నాకు శక్తి అనేది వస్తుందా అంటే, సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం కూర్చున్నామండి, మనం ఇక్కడ కూర్చుని నేను లైట్ స్విచ్ ఆన్ చేసుకున్నాను, నాకు లైట్ ఆన్ అయింది. ఇందాక నేను లైట్ వేసుకున్నాను, నాకు లైట్ ఆన్ అయింది. నాకు బాత్రూమ్ లో కావాలంటే బాత్రూమ్ లో వెళ్తురు వస్తుంది, లైట్ వస్తుంది. ట్యూబ్ లైట్ కావాలంటే ట్యూబ్ లైట్, కిచెన్ లో, దేవుడి రూమ్ లో, ఇంకొక దగ్గర నాకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నేను లైట్ ని యూజ్ చేసుకుంటాను.
దాన్ని నేను కాన్షియస్ అనుకున్నాను, లేదంటే ప్రకాశం అనుకున్నాను, ఇంకోటి ఏదో నాకు కావలసిన చోట నాకు అది వస్తుంది. ఎట్లా వస్తుంది? ఈ కాన్షియస్ కి పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడనో థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. అక్కడ ఏమంటారు, ఆ విద్యుత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ ప్రొడ్యూస్ అయినటువంటి విద్యుత్ ఎట్లా వస్తుంది? త్రూ పోల్స్ నుంచి, త్రూ వైర్స్ నుంచి ఏదో కనెక్ట్ అయిపోయి ఆ సూపర్ కాన్షియస్ స్టేట్ ని నేను థర్మల్ పవర్ స్టేషన్ గా తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి వేల కోట్ల వాటిని కరెంట్ ని దేంతో కొలుస్తారో, సో ఆ వేల కోట్ల అక్కడ ఉన్నటువంటి ఆ పవర్ ఎనర్జీ ఏదైతే ఉందో త్రూ నాకు కనెక్టివిటీ, నేను కూర్చున్న దగ్గరికి నాకు బల్బ్ లోక, చిన్న లైట్ లోక, ట్యూబ్ లైట్ లోక, ఇంకో దాంట్లోక నాకు కావలసినప్పుడు ప్రకాశం వస్తుంది. అంటే ఆ సూపర్ కాన్షియస్ స్టేట్ నీ లోపల ఉన్నటువంటి చిన్న కాన్షియస్ స్టేట్ కి వెళ్తుంది ఇచ్చింది. సో ఇది అయితే మీ కళ్ళ ముందు ఉన్నటువంటి జనరల్ మనందరం చూసేటువంటి ఎగ్జాంపులే కదా. సో ఇది నమ్మినప్పుడు ఆ భగవంతుడు అంటారా, మీరు సూపర్ కాన్షియస్ అంటారా, పరమాత్మ అంటారా, మీరు ఏ పేరు పెట్టుకొని పిలిచినా మీ బియాండ్ ఉండి మిమ్మల్ని నడిపించేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అక్కడి నుంచే మనందరికీ శక్తి వస్తుంది. ఆయన్నే స్పిరిచువాలిటీ ప్రకారం ఇంకొక యూనిటీ ఇన్ డైవర్సిటీ. డైవర్సిటీస్ ఎన్నో ఉన్నాయి, ఒకే ఒక్క పరమాత్మ నిన్ను నడిపించేటువంటి వాడు, నన్ను నడిపించేటి వాడు, మనందరినీ నడిపించేటువంటి వాడు, మనందరికీ శక్తిని ఇచ్చేటువంటి వాడు ఒకడు ఉన్నాడు కదా, ఆయన్నే పరమాత్మ. కాన్షియస్ అనేది ఒకటి, పరమాత్మ అనేది ఒకటి, అండ్ స్పిరిచువాలిటీ అనేది ఒకటి. సో నేను ఇవన్నీ చెప్తున్నాయన్నీ ఏంటండి? ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద 5 సెన్సెస్, ఐఎమ్ నాట్ ద వైటల్ ఎనర్జీ. మరి ఏంటి? వాట్ ఐమ్ ఐఎమ్ ద కాన్షియస్నెస్. ఈ కాన్సెప్ట్ మనకి తెలవడం కోసమే మనం నేర్చుకున్నటువంటివన్నీ కూడా డాట్స్ 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 గా నేర్చేసుకొని పెట్టేసుకున్నాము. ఈ డాట్స్ ని లాస్ట్ కి కనెక్ట్ చేసుకుని ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద 5 సెన్సెస్, ఐఎమ్ నాట్ ద వైటల్ ఎనర్జీ, ఐఎమ్ ద కాన్షియస్నెస్ అని తెలవడం కోసమే మన తాపత్రయం, మన ప్రయత్నం అంతా. సో మళ్ళీ మీరు ఎవరండి అని అడిగితే మేము స్పిరిచువల్, మేము యోగా పీపుల్, ఐఎమ్ ద కాన్షియస్నెస్, ఐఎమ్ ద గాడ్, ఇట్లాంటివన్నీ చెప్పకండి. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఇది నేర్చుకుంటున్నాం అంతేగాని మన విజ్ఞాన ప్రదర్శన ఇంకోరి దగ్గర చేయడానికి ఇట్లాంటివి కాదు. మీకు మీరు ఉద్ధరించబడానికి మీరంటే ఏంటి మీకు తెలిసి ఉండాలి. మనం ఎందుకు వచ్చాము, మనం సెల్ఫ్ రియలైజేషన్ పొందాలి, ఎందుకు పొందాలి, మోక్షం వరకు పెట్టుకున్నాము, సెల్ఫ్ రియలైజేషన్ పెట్టుకున్నాము. కొంతైనా కాన్షియస్నెస్, నా లోపల దేవుడు ఉన్నాడు, నీ లోపల దేవుడు ఉన్నాడు, ఈ ఏంటండి ఆ ప్రేమతోటి, కరుణతోటి ఇతరుల్లో అలాంటి భావాల్ని అంటే పెంపొందించి మనలో ఫస్ట్ పెంపొందించుకునే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఇక్కడి వరకు అకార్డింగ్ టు స్పిరిచువాలిటీ అయిపోయింది, అకార్డింగ్ టు సోషల్ అయిపోయింది. యూనిటీ ఎన్ని రంగాల్లో చెప్పుకున్నాం మనం? 3 రంగాల్లో చెప్పుకున్నాము. థర్డ్ వచ్చేసి యోగాలో కూడా యూనిటీ ఇన్ డైవర్సిటీ ఉంది అని చెప్పుకున్నాం. సో ఫస్ట్ మనం క్లాస్ స్టార్ట్ చేసినప్పుడే స్ట్రీమ్స్ ఆఫ్ యోగా, పార్ట్స్ ఆఫ్ యోగా స్టార్ట్ చేసినప్పుడే ఆల్ స్ట్రీమ్స్ లీడ్స్ టు ద సేమ్ గోల్ అని చెప్తున్నాం. మీరు కర్మయోగమా, జ్ఞానయోగమా, భక్తి యోగమా, రాజయోగమా, మీరు ఏదైనా తీసుకోండి, లాస్ట్ కి వచ్చేటువంటిది సెల్ఫ్ రియలైజేషన్ మాత్రమే ఉంది. ఆ సెల్ఫ్ రియలైజేషన్ మీరు మోక్షం అన్నారా, నిర్వాణం అన్నారా, మీరు ఏదైతే అనుకున్నారో మన బుక్ లో 4 స్ట్రీమ్స్ నేర్చుకున్నాం. కానీ అండ్ ఇంకా ఇచ్చారు, హఠయోగా ఉంది, అండ్ నాద యోగా ఉంది, జప యోగా ఉంది, స్వర యోగా ఉంది. ఈ యోగాలలో మీరు దేన్నైనా పట్టుకోండి, ఏ యోగా ఎవరికి ఈజీగా అనిపిస్తే, ఎవరికి ఏ పాత్ ని పట్టుకోవాలనిపిస్తే ఆ త్రూ ఆ పాత్ ద్వారా వెళ్ళండి, మీకు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. అంటే ఇక్కడ కూడా డైవర్సిటీస్ ఎన్నో ఉన్నాయి, యోగాలు ఎన్నో చెప్పాము. మన లాస్ట్ గోల్ ఏంటి? ఒకటే, సెల్ఫ్ రియలైజేషన్, మోక్షమా, నిర్వాణమా, ఆనందమయ కోశమా, ఆ స్టేట్ కి రావడమే, ఆ యూనిటీ, ఆ ఏకత్వం కోసమే ఈ పార్ట్స్ అన్నింటినీ నేర్చుకుంటున్నాం. మరి నేను కొత్తగా వచ్చాను, మీరు ఇన్ని పార్ట్స్ చెప్తున్నారు, కర్మయోగం చెప్పారు, జ్ఞానయోగం చెప్పారు, భక్తి యోగం అన్నారు, రాజయోగం అన్నారు. నేను ఏ పార్ట్ ని పట్టుకుంటే ఈజీగా నేను నా సెల్ఫ్ రియలైజేషన్, నా గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవుతాను అనే డౌట్ అందరిలోనూ ఉంటుంది. సో అప్పుడు ఏం చెప్తామంటే, మీకు సేవ చేసే అంటే అలాంటి ఉద్దేశం ఉంటుంది, నేను సేవ ఎక్కువ చేస్తాను, సహాయం ఎక్కువ చేస్తాను, నేను చలికాలం వచ్చినప్పుడు ఇలా దుప్పట్లు పంచుతాను, ఇంకొక వర్క్ చేస్తాను, ఇంకోటి చేస్తాను అన్నప్పుడు మీరు కర్మయోగాన్ని ఎంచుకోండి.
సో కర్మయోగం ద్వారా నిష్కామ కర్మల్ని చేయండి. ఏ కర్మ చేసినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మన ప్రతిఫలాన్ని ఆశించకుండా, కర్మ ఫలాన్ని ఆశించకుండా మనం కర్మ చేయాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ అపాత్ర దానం మాత్రం ఎప్పుడూ చేయొద్దు. మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఆ సహాయం వల్ల వాడికి నిత్యావసరాల వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కున్నాడు, వాడి పిల్లల్ని బాగు చేసుకున్నాడు, వాడు బాగుపడ్డాడంటే ఓకే. కానీ మళ్ళీ వాడు తాగడానికి, తినడానికి, జల్సాలకి వాడుకున్నాడు అనుకోండి, మీరిచ్చినటువంటి దానం మళ్ళీ మీకు ఆ ఫలితాన్ని ఇవ్వకుండా పోతది. సో అట్లాంటివి చూసుకోకుండా, అంటే అట్లాంటి అపాత్ర దానం చేయకుండా, ఎవరికి ఏది చేయాలో ఆలోచించి ఆచితూచి చేసి, దానం ధర్మం చేస్తే మళ్ళీ కుడి చేత్తో చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకుండా చేయాలన్నారు మన పెద్దవాళ్ళు. అట్లా చేసే ప్రయత్నం చేయండి గాని ఫోటోస్ దిగాలని, ఇంకేదో చేయాలని, నలుగురికి నేను చేసినటువంటి ఈ కర్మ అది అందరికి తెలియాలి, అట్లాంటి ఆలోచనతోటి చేయకండి. అలా ఆలోచన లేకుండా కర్మ ఆచరిస్తే మీకు వచ్చేటువంటి, మనం నేర్చుకున్నాం కదండి, ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తే మీరు కర్మయోగం ద్వారా ఉద్ధరించబడతారు. సో ఇంకొకటి నెక్స్ట్ సెకండ్ భక్తి యోగంకి వచ్చాం. మీరు ఆల్రెడీ పూజలు చేస్తారు, భజనలు చేస్తారు, ఏకాదశి ఉపవాసాలు ఉంటారు, హోమాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, భగవంతుణ్ణి పూజిస్తారు. నవవిధ భక్తులు ఉన్నాయి, పంచమహాభావాస్ చెప్పుకున్నాము. ఏది నచ్చితే దాన్ని పట్టుకోండి, అక్కడి నుంచి మీరు ఎలివేట్ అవుతారు ఈజీగా. భక్తి యోగమే ఈజీ అని చెప్పుకున్నాం కదా. సో త్రూ భక్తి యోగం ద్వారా ఎలివేట్ అయిపోతారు. సో మరి జ్ఞాన యోగం ఉంది. మీరు సత్సంగాలకు వెళ్తారు, స్పీచెస్ వింటారు, ఇంకేదో చూస్తారు, మంచి బుక్స్ ఉన్నాయి. మీరు ఎవరింటికి వెళ్ళినా కూడా మీకు ఆ షెల్ఫ్లలో ఉన్నటువంటి బుక్స్ పైకే మనసు వెళ్తా ఉంది. నేను ఎవరింటికి వెళ్ళినా నాకు అక్కడ ఉన్నటువంటి కొత్త బుక్సే చూస్తాను, అవి తీయాలనిపిస్తది, చదవాలనిపిస్తది. అట్లాంటప్పుడు మీరు జ్ఞానయోగానికి పర్ఫెక్ట్. సో జ్ఞానయోగం ద్వారా శ్రవణం చేయండి, మననం చేయండి, నిధిధ్యాసనం చేయండి, ఆ ఫైనల్ స్టేట్ కి చేరుకునే ప్రయత్నం చేయండి. సో ఇదంతా కాదు మేడం, నాకు ఈ స్పిరిచువాలిటీ, ఈ చదవడం, ఈ బుక్స్ ఇదంతా కొంచెం కష్టం. సో ప్రాక్టికల్ గా అయితే ఏదో ఆసనాస్, ప్రాణాయామాలు ఇవి చేసుకుంటాను అన్నారు అనుకోండి, రాజయోగంలోకి రండి, రాజయోగాన్ని అవలంబించండి, రాజయోగం ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా యమ నియమాలు, ఆ యమ నియమాల్ని స్టార్ట్ చేసి తర్వాత వచ్చేటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు, ప్రత్యాహారాలు, ధారణ, ధ్యాన, లాస్ట్ ఫైనల్ స్టేట్ కి వెళ్లే ప్రయత్నం చేస్తాం. సో ఇది 4 స్ట్రీమ్స్ నుంచి మళ్ళీ ఎన్ని యూనిటీస్, మళ్ళీ ఎన్ని డైవర్సిటీస్ ఉన్నా కూడా ఒకే ఏకత్వం, ఆ మోక్షం అంటారా, సెల్ఫ్ రియలైజేషన్ అంటారా, దాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తాము. ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ యోగాలో. అండ్ ఇంకొక కాన్సెప్ట్ పంచకోశస్ గురించి చూసాం మనం. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఈ 5 డిఫరెంట్ 5 స్టేట్స్, 5 పార్ట్స్, 5 స్ట్రీమ్స్ అనుకోండి. అందరిలోనూ ఈ 5 ఉన్నాయి. నాలోనూ అన్నమయ కోశ ఉంది, మీలోనూ అన్నమయ కోశ ఉంది, ప్రాణమయ కోశ ఉంది. నేను తింటున్నాను, డైజెషన్ అవుతుంది, నేను బ్రెత్ తీసుకుంటున్నాను, మీరు బ్రీతింగ్ తీసుకుంటున్నారు, అన్ని వర్క్స్ మనం చేస్తున్నాము. సేమ్ డైవర్సిటీస్, లాస్ట్ కు వచ్చేటువంటిది ఏది, ఆనందమయ కోశ స్థితి అనేది యూనిటీ. మరి అందరం ఆనందమయ కోశ స్థితికి చేరుకుంటున్నామా? మరి అందరికి ఆ స్టేట్, ఆ ఫైనల్ స్టేట్ దొరుకుతుందా అంటే మళ్ళా బేస్డ్ అపాన్ మన కర్మ. మనం చెప్పుకున్నాం కదండి, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ, ఈ 3 కర్మలు ఉంటాయి. ఈ 3 కర్మలలో మనం చేసుకున్నటువంటి ప్రారంభంలో ఏదైతే మంచి చేసుకుంటామో మనకి ఫర్దర్ గా మళ్ళీ అవన్నీ, ఆ కర్మస్ అన్ని అంటుకోకుండా ఈజీగా మనం ఆనందమయ కోశ స్టేట్ ని చేరుకోగలుగుతాము. ఇది కూడా ఒక డైవర్సిటీ, ఒక యూనిటీ. సో ఇన్ని ఉన్నాయి, ఒకే ఏకత్వం కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాం. అండ్ ఇంకొకటి, మనం క్లాసెస్ చెప్పుకున్నప్పుడల్లా కూడా త్రిగుణాస్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. 3 గుణాలు, సత్వగుణం అన్నింటిలోనూ చెప్పుకున్నాం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఎక్కడ ఉన్నాము, తమోగుణ స్థితిలో ఉన్నటువంటి మనం రాజసికానికి వెళ్ళాలి, రాజసికం నుంచి సాత్వికానికి వెళ్ళాలి. మళ్ళీ నేను ఓన్లీ సాత్వికానికి వెళ్తాను అంటే అట్లా కుదరదు. మనిషికి ప్రతి ఒక్కరికి తామసికం కావాలి, రాజసికం కావాలి, సాత్వికం కావాలి, ఈ 3 ఉండాలి. ఈ 3 గుణాస్ నుంచి బియాండ్ ద గుణాస్ వెళ్ళాలి, ఆ పరమాత్మని తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేయాలి అని చెప్పుకున్నాం కదా. అన్నింటిలోనూ డైవర్సిటీస్ ని గుర్తుపెట్టుకోండి, యూనిటీ ఏదో గుర్తుపెట్టుకోండి, అంతే. సత్వగుణం చెప్పుకున్నాము, అన్నింటిలోనూ సమత్వం, యోగ ఉచ్యతే చెప్పుకున్నాము, అన్నింటిలోనూ 4 స్ట్రీమ్స్ లోనూ స్థిత ప్రజ్ఞతగా ఉండాలి, స్థిత ప్రజ్ఞత లక్షణాలని నేర్చుకోండి అని చెప్పుకున్నాము. సో
సో త్రిగుణాస్ చెప్పుకున్నాము, అరిషట్ వర్గాస్ చెప్పుకున్నాము, సమత్వం, యోగ ఉచ్యతే చెప్పుకున్నాము, స్థిత ప్రజ్ఞత లక్షణాలు చెప్పుకున్నాం. సో ఇవన్నీ ఏంటి, 4 స్ట్రీమ్స్ లలో డిఫరెంట్ గా చెప్పుకున్నా కూడా అన్ని కలిపి మళ్ళా మోక్షం అంటారా, సెల్ఫ్ రియలైజేషన్ అంటారా, దానికోసమే మనం పాటుపడ్డాము, దానికోసమే మనం చెప్పుకున్నాము. సో ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ అకార్డింగ్ టు యోగా. యోగాలో ఏ విధంగా ఉంది యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పుకున్నాం. సో ఈ 3 వేస్ లలో మూడింటిలో చూసాం కదండి, సోషల్లీ, స్పిరిచువల్లీ అండ్ యోగా ప్రకారంగా యూనిటీ ఇన్ డైవర్సిటీ మూడింటిలలో ఉంది. ఇంత కాన్సెప్ట్ ఉంది కాబట్టే మన దేశం సంస్కృతి అన్నారా, సాంప్రదాయాలు అన్నారా, గొప్పనైనటువంటిది అన్నారు. ఇన్ని దేశాలు కూడా, పాశ్చాత్య దేశాలు కూడా మనల్ని చూసి ఆచరిస్తున్నాయి అంటే దీనికి కారణం మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, సనాతన ధర్మం యొక్క గొప్పతనం. మరి ఇందాకటి నుంచి చెప్తున్నాను సనాతన ధర్మం అని, సంస్కృతి అని, సాంప్రదాయాలని. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సో ఇక్కడ వరకు కాన్సెప్ట్ అయిపోయింది, యూనిటీ ఇన్ డైవర్సిటీ కాన్సెప్ట్ అయిపోయింది. కానీ ఒక జస్ట్ డెఫినేషన్స్ ఇచ్చారు, సివిలైజేషన్, కల్చర్ అండ్ సనాతన ధర్మ. మరి సనాతన ధర్మం అంటే ఏంటి? సో సనాతనం అంటే ఎప్పుడు పుట్టిందో తెలీదు, ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో తెలీదు, ఎవరు చెప్పారో కూడా తెలీదు. అంటే సర్వకాల సర్వావస్థలలో ఎల్లప్పుడూ సత్యంగా, నిత్యంగా, శాశ్వతంగా, ఎటర్నల్ గా ఉండేటువంటి దాన్ని సనాతనం అంటారు. ఎవరు చెప్పారో తెలీదు, ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలీదు, ఎప్పటి వరకు ఉంటుందో కూడా తెలీదు. అది ఎవర్ గ్రీన్, ఎటర్నల్, దీన్నే సనాతన ధర్మం అంటాం. ధర్మం అంటే మనం పాటించేటువంటి, మనం నడిచేటువంటి విధి విధానాలని ధర్మం అంటారు. ఇది సనాతన ధర్మం. జస్ట్ డెఫినేషన్స్ ఇచ్చారు, నెక్స్ట్ వచ్చేదంతా మళ్ళా ఇండియన్ కల్చర్ లెసన్ లో దీని గురించే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. జస్ట్ సనాతన ధర్మం అంటే ఇది. సో మరి సంస్కృతి అంటే ఏంటి అంటే సివిలైజేషన్, కల్చర్. సంస్కృతి అంటే ఏంటి, నాగరికత అంటే ఏంటి, సంస్కృతి అంటే కల్చర్. సో కల్చర్ అంటే ఏంటి అండి, మనం ఎట్లా ఉన్నాము, మన పెద్దవాళ్ళు మన పరంపరగా మనకు అందించినటువంటి జ్ఞానమే సంస్కృతి. సో అంతే కదండి, మీరు ఒకలాగా మాట్లాడుతున్నారు, మీ ఇంట్లో ఉన్నటువంటి దేవీ దేవతల పూజా విధానం వేరుగా ఉంటుంది, మీ ఇండ్లలో పెళ్లిళ్ళు చేసే విధానం వేరుగా ఉంటుంది, మా ఇంట్లో ఒకలాగా ఉంటుంది, ఇంకొకరి క్యాస్ట్ లో ఇంకొకలాగా ఉంటుంది, ఇంకొకరి రిలీజియన్ లో ఇంకొకలాగా ఉంటుంది. ఇదంతా ఎట్లా వచ్చింది మనకి, పరంపరగా మన పెద్దలు ఏదైతే మనకు నేర్పించారో అది మన సంస్కృతి. మరి ఇక్కడ నుంచి సివిలైజేషన్ అంటే, నాగరికత అంటే ఏంటి అంటే, ఒకప్పుడు ఉన్నటువంటి విధి విధానాలే కాకుండా కొంత మనం డెవలప్ అయ్యాం, నాగరికతగా ఎదుగుదల పొందాం. ఏ విధంగా, ఒకప్పుడు ఒక 10 మంది ఒక 10 గంటల్లో చేసేటువంటి పనిని ఇప్పుడు మనం సివిలైజేషన్ అంటే నాగరికతగా ఎదిగి 10 మంది చేసే పనిని 1 గంటలోనే కంప్లీట్ చేస్తుంది. కొంత అంటే ఒకప్పుడు ఉన్నటువంటి నాగరికతకి ఇప్పుడున్నటువంటి నాగరికతకి తేడా వచ్చింది కదండి. సో కల్చర్, సివిలైజేషన్ రెండు కూడా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటివే. కానీ సో కల్చర్, సివిలైజేషన్ రెండు కాయిన్స్ కి ఒకటి బొమ్మ, ఒకటి బొరుసులాగా కనిపిస్తది. ఒకసారి సివిలైజేషన్ ఎక్కువ కనిపిస్తుంది, ఒకసారి కల్చర్ ఎక్కువ కనిపిస్తుంది. కానీ సో మనకి ఇక్కడ వివేకానంద స్వామి ఏం చెప్తున్నారంటే, మీరు మీ సనాతన ధర్మంలో మీ పెద్దవాళ్ళు మీ పరంపరగా ఏదైతే సంస్కృతి వచ్చిందో దాన్ని పాటిస్తూ నాగరికతగా ఎదగండి. అంటే పాశ్చాత్య దేశంలో చెప్పినటువంటి కల్చర్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేర్చుకోండి. కానీ మీకు ఏదైతే బేస్ ఉందో, మీకు ఏదైతే చెప్పారో మీ పెద్దవాళ్ళు, దాన్ని మర్చిపోకుండా ఆ కల్చర్ ని నేర్చుకోండి. కానీ మన సంస్కృతిలోనే, మన సాంప్రదాయంలోనే ఉండండి. పాశ్చాత్యులు కూడా మన సంస్కృతి, మన పండగలు, మన ఆచారాలు, మన కట్టు, మన బొట్టుని పాటిస్తున్నారు. మీరు దానికోసం పరిగెత్తకండి, మీ సంస్కృతిలో ఉంటూ సివిలైజ్డ్ పీపుల్ గా ఎదగండి. కానీ ఉన్నటువంటి సంస్కృతిని, సాంప్రదాయాల్ని మర్చిపోకుండా, మన విలువల్ని, మన ఏదైతే ఉన్నాయో వాటిని, ఆ బేస్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయొద్దు అని ఇక్కడ స్వామి వివేకానంద చెప్తున్నారు. ఇది ఇండియన్ కల్చర్, సివిలైజేషన్, సనాతన ధర్మ డెఫినేషన్స్ మాత్రమే. దీని తర్వాత మనకి నెక్స్ట్ లెసన్ అంతా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ, చిన్న లెసన్, డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసుకొని చెప్పడం మాత్రమే, అంతే. సో మనమే కాన్షియస్నెస్,
మనల్ని నడిపించేటువంటి వాడు పరమాత్మ. ఇన్ని మతాలు ఉన్నా మనం కలిసి ఉండేది స్పిరిచువాలిటీ అనే ఒకే ఒక ఏకత్వం తోటి. డిఫరెంట్ భిన్నత్వాలు ఉన్నాయి, కానీ ఏకత్వంగా మనందరం ఇక్కడ కలిసి ఉండడానికి కారణం ఇవన్నీ రీజన్స్ అని చెప్పచ్చు. సో ఇది ఈ రోజు క్లాస్, భిన్నత్వంలో ఏకత్వం ఇన్ డైట్.